మరి యొక్క సమయంలో ఈరోజు సభ కొరకు ఎంతో కాలం నుంచి ఎదురు చూసినటువంటి ఘనులు దేవుడు స్తుతులపై ఆసనుడయ్యేవారు కనుక ఆ స్తుతులను మన మధ్యలోకి దేవుని వాక్యమును స్తుతులను మోసుకొని వచ్చినటువంటి దైవజనులు సహోదరులు సీనన్న గారిని వేదిక మేము ఆహ్వానిస్తున్నాం. అందరం లేచిలో పడదాం, దయచేసి అందరూ లేచిలో పడదాం. అదేవిధంగా మన మధ్యలో ఖమ్మం జిల్లా ప్రాంతంలో గొప్ప పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు సహోదరులు రమేష్ అయ్య గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా, రమేష్ బాబు గారు వారు వస్తుండగా అందరూ చప్పట్లు కూడా ప్రజలు మయంపడతాం. అదేవిధంగా ఈ యొక్క సభలను నిర్వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు దైవజనులు పౌలయ్య గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా వారిని ప్రతి ఆహ్వానిస్తున్నాం. స్తోత్రానికి చక్కని స్తుతి ఆరాధన జరిగించడానికి చప్పట్లు కొట్టాం. దేవునికి స్తోత్రములు, మహిమా ప్రభావములు కలుగును గాక. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి దైవజనులు సీనియర్ పాస్టర్ గారు పౌలయ్య గారిని బట్టి, వారి సంఘ పెద్దలు, వారి సంఘ విశ్వాసులను బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అంత మాత్రమే కాక వేదిక మీద ఉన్నటువంటి ఖమ్మం పట్టణంలో పరిచయం చేస్తున్న పెద్దలు దైవజనులందరూ, వారి పేరు నాకు సరిగా తెలియదు, క్షమించాలి. ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా అనుభవజ్ఞులు. వాళ్ళను బట్టి ఆలోచిస్తే నేను చాలా చిన్నవాడిని. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇంకా ఇక్కడ ఉన్న సేవకులు, కూడి వచ్చిన మీకు, అలాగే నాతో పాటు హల్లెలూయా మినిస్ట్రీస్లో పరిచయం చేస్తున్న బర్నబాస్ గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ ఖమ్మం పట్టణంలో ప్రభువును స్తుతించడానికి, వాక్యమును అందించడానికి మేమెంతో ఆశతో ఇక్కడికి వచ్చి ఉన్నాం. నేను ఆశపడుచున్నాను, ఈ రాత్రి బహుబలమైన ఆరాధన మనందరం గడపాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, దేవుని యొక్క శక్తితో నింపబడాలని నేను ఆశపడుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. చాలామంది ఆశపడి ఉన్నారు, ప్రతి పాట పాడాలని మీరు ఆశపడుతున్నారని నేను అనుకుంటున్నాను. నాకు పౌలయ్య గారు చెప్పారు, అయ్యా దాదాపుగా ప్రతి పాట పాడాలి అని. నేను ప్రయత్నం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం మధ్యలో కూడా పాడతాము. ప్రస్తుతానికి కొన్ని పాటలు పాడుతూ దేవుని స్తుతించుదాం. శరాపులలో నిలిచి నీ మహిమను చూడాలని, నా ఆశ తీర పాడాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ.
ఒకరోజు ఉదయకాల సమయంలో దాదాపు వేకువజామున 3 గంటల రాత్రి, అనగా తెల్లవారుజామున 3 గంటలు సమయంలో నేను గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాను. ఆ సమయంలో నా ఆత్మ పాడుతూ స్తుతిగానం చేస్తున్నది. ఏమని? దూతలతో కలిసి శరాపులలో నిలిచి ఈ మాటలు వస్తున్నాయి. ఆత్మ పొంగిపోతుంది. అవును, దూతలతో కలిసి శరాపులో నిలిచి ఏం చేయాలి? అంతకుముందు యెషయా గ్రంథము 6వ అధ్యాయము ధ్యానించిన అనుభవం ఉంది. అప్పుడు అనిపిస్తుంది, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నీ మహిమను చూడాలని. అయ్యా, నా ఆశ తీర పాడాలని. దేవా, నీ మహిమను చూడాలని నా ఆశ తీర పాడాలని. 2 చేతుల పైకి అందరం.
ఆరాధించుచున్నప్పుడు నన్ను చూస్తున్న నా దేవుడు సజీవుడై ఉన్నాడు. ఆయన నా కన్నీటిని చూస్తున్నాడు, నా వేదనని చూస్తున్నాడు, నా బాధని చూస్తున్నాడు. ఆయన నన్ను మర్చిపోడు. ఆయన వినే అంతగా నేను ఆరాధన చేయాలి. అందుకే నేను ఎప్పుడు ఊళ్ళో ఉండి ఆరాధించేవాడిని కాదు, ఎక్కువగా ఇంట్లో ఉండి ఆరాధించేవాడిని కాదు. ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుద్ది అందరికని బయటికి వెళ్ళిపోయేవాడిని. నేను 10th ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న సమయంలో ఎక్కువ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేక అలా పాడుతూ ఆత్మవర్షుని దేవుని స్తుతించుకుంటూ వెళ్ళిపోయేవాడిని. కొంతమంది అనుకుని వీడు ఇంకా పనిపాట, వీడు ఏ పని చేయడు, వీడు వీళ్ళగా పిచ్చోళ్ళగా మారిపోతాడు వీడు అనుకునేవాళ్ళు నన్ను చూసి. కానీ నా హృదయంలో ఉన్న బాధ, వేదన, ప్రతి అవమానం అవన్నీ ఆయనను బాగా ఆరాధించే పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్ళాయి. ఆరాధించిన తర్వాత నేను ఎంతగానో నెమ్మది పొందుకునేవాడిని. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు నేను మీకు ఈ యొక్క రాత్రికాల సమయంలో మీతో పంచుకుంటున్నట్టే, చాలా మంది జీవితాల్లో, దయచేసి మీరు ఇది త్వరగా కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, జీవితాలు పాడైపోయిన జీవితాలను మనం చూస్తున్నాం. వేదనకరమైన జీవితాలను మనం చూస్తున్నాం. మన కుటుంబాల్లో కావచ్చు, మన కాలనీలో కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళ జీవితాల్లో కావచ్చు. అనేక మంది జీవితాలు వేదన పడుతున్నవి. అనేక మంది జీవితాల్లో రోదన, వేదన ఉంది. కొంతమందికి తెలిసి అనగా ఇతరులకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎవరికి తెలియదు, రాత్రంతా ఏడుస్తూ కూర్చుంటారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరు చూడాలి బాధని? ఒక మనిషి హృదయంలో ఉన్న వేదన, ఒక మనిషి హృదయంలో ఉన్న వెలివేయబడ్డ జీవితము, ఒక మనిషి హృదయంలో ఉన్న నిందలు ఎవరు చూడాలి? మనుషులు చూసినా దాన్ని ఎవరు ఓదార్చేవారు ఉండరు. గత 2-3 నెలల క్రితము మన ఛానల్లో ఒక పాట రిలీజ్ అయింది, ఒక్కడినే ఉన్నానయ్యా. ఎవరికైనా తెలుసా? చేతండి. ఆ పాట రిలీజ్ అయినాక చాలా మంది పాస్టర్స్ ఫోన్ చేసి వాళ్ళు ఏడ్చినారు బాగా. అన్నా, ఈ పాట ఇది మా జీవితం అన్నా. వాళ్ళు ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటే మా పాస్టమ్మ గారు స్పీకర్ పెట్టింటే మా పాస్టమ్మ గారు ఏడవడం, వాళ్ళు ఏడిస్తే నాకు ఏడుపొచ్చింది. నా బాధలన్నీ నాకు గుర్తుకొచ్చినాయి. కారణం ఏంటి తెలుసా? చాలామంది జీవితాల్లో వ్యతిరేకతలు, వెలివేయబడడం, అవమానాలు పొందుకోవడం చాలామంది జీవితాల్లో ఉన్నవి. ఆ పాటలో మీరు గమనించినట్లయితే, ఎదలోని బాధ ఎవరికి తెలుసు, యేసయ్యా నీవే చూచుచున్నావు. కొన్నిసార్లు మన జీవితంలో ఎంతో వేదన ఉంటుంది, కానీ అది ఎదుటి వాళ్ళకి మనం చెప్పలేం. అది అర్థం కాదు కూడా ఎవరికి. చెబితే అబద్ధాల పాలైపోతాం, ఇంకా అల్లరి పాలైపోతాం, ఇంకా అవమానాల పాలైపోతాం. అందుకే ఎదలోని బాధ ఎవరికి తెలుసు, యేసయ్యా నీవే చూచుచున్నావు. నీ ఎదపైన నేను ఓదాగాలని, నీ ఎదపైన నేను ఓదాగాలని, ఒక్కడినే ఉన్నానయ్యా, ఓదార్చే వాడే లేరయ్యా, ఒక్కడినే ఉన్నానయ్యా.
ఓదార్చే వారే లేరయ్యా. ఎటువైపు నుండి ఏ ఆశ లేదు. చేతులే మిగిలాయా నీ వైపు చాపుటకు, నా చేతులే మిగిలాయా నీ వైపు చాపుటకు, కడినే ఉన్నానయ్యా. ఓదార్చే వారే లేరయ్యా, కడినే ఉన్నానయ్యా. ఓదార్చే వారే లేరయ్యా. ఈ పాట రాసిన సందర్భంలో దాదాపు 2017 అనుకుంటా. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు నేను ఉంటున్న మా సంఘముల నుండి వెలువెట్టబడ్డాను. అది ఎవరి తప్పు కాదు, ఇప్పటికీ నేను ఎవరిని మిస్టేక్ అని చెప్పలేను. అలా జరిగిపోయింది. అది దైవ చిత్తమని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. దానికి ఎవరు కూడా కారణం కాదు, కానీ నేను వేదన పడ్డాను. కొన్ని రోజులు ఏడ్చాను, ఒంటరిగా మిగిలిపోయిన పరిస్థితి. ఒకరోజు భూపాలపల్లిలో అంబేద్కర్ స్టేడియం అని ఉంటుంది. దాదాపు ఈ సమయం 8-9 గంటల ప్రాంతంలో ఆ రాత్రి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పుడు వాడాను ఈ పాట. దేవుడిచ్చాడు. ఒక్కడినే ఉన్నానయ్యా, ఓదార్చే వారే లేరయ్యా. మన జీవితంలో మనం అనుభవించుతున్న శ్రమ, మనం అనుభవించబడుచున్న వెలివేయబడం, మనం అనుభవించబడుచున్న కన్నీళ్ళు ఎవరికి తెలియకపోవచ్చు. అలా వేదన పడినప్పుడు ఎవరికి తెలియదు. బైబిల్లో ఒక చోట ఈ మాట రాయబడింది. ఒక యవనస్తురాలు, వారి కుటుంబంలో 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. చెల్లి చాలా అందంగా ఉంది. పెళ్లి వయసు వచ్చింది. ప్రతి సంబంధము పెద్దమ్మాయి చూస్తున్నారు, కానీ పెద్దమ్మాయి కోసం వచ్చిన వాళ్ళందరూ చిన్న అమ్మాయిని ఇష్టపడుతున్నారు. ఎందుకో ఎవరు అమ్మాయి నచ్చట్లేదు. ఎందుకు అంటే బైబిల్లో రాయబడింది, ఆ అమ్మాయి కళ్ళు జబ్బు కళ్ళు గలది అని రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. మీరు మాట్లాడాలి హల్లెలూయా. ఆ వెనుక నుండి గట్టిగా హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, లేయా జబ్బు కళ్ళు గలది. ఆ కారణము చేత అందరి చేత తిరస్కరింపబడింది, వెలివేయబడింది. ఆ కుటుంబంలో అందరు సంతోషంగా ఉన్నారు, కానీ లేయా ఎప్పుడు సంతోషముగా లేదు. కారణం ఏంటి తెలుసా? ఆమెను ఎవరు కూడా ఇష్టపడేవారు లేరు, ప్రేమించేవారు లేరు. చాలామంది అక్క చెల్లెలను చూసినప్పుడు
కొంతమంది జీవితాలను గమనించినప్పుడు అందరూ ఉంటారు, కానీ ఎవరు వాళ్ళ కుటుంబాల్లో వారిని ఇష్టపడరు. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉన్నవి, అందరూ ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు ఒంటరిగానే జీవిస్తారు. వాళ్ళని ఎప్పుడు పట్టించుకోరు. చాలా సులకన భావం. వాళ్ళు వీళ్ళని ప్రేమిస్తారు, బాగా కావాల్సుకొని వాళ్ళ ఇళ్ళలోకి వెళ్తారు, కానీ వీళ్ళు పట్టించుకోరు. వచ్చినావా, కూర్చోరా, ఇంత తినిపోరాదు, అంత నెగ్లిజెన్స్. అంటే ఒక రకంగా చెప్పాలంటే చులకన భావం. అలా కొన్ని సంవత్సరాలు గడిచింది. ఒకనాడు మనకు తెలిసిన వాక్య భాగమే, యాకోబు ఆ ఇంటికి వచ్చినాడు. లేయ అనుకుంది మా బావ అవుతాడంట, ఇతనైనా నన్ను ఇష్టపడతాడేమో అనుకుంది. కానీ యాకోబు కూడా రాహేలుని ప్రేమించాడు. బంధువులు రాహేలుని ప్రేమించారు. ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు రాహేలుని ప్రేమించారు. కానీ బైబిల్లో రాయబడింది, వివాహం తర్వాత యాకోబుకు వాళ్ళ నాన్న లేదా యాకోబుకు లాబాను లేయానిచ్చి పెళ్లి చేసిన తర్వాత బైబిల్లో చక్కటి మాట రాయబడింది. ఆదికాండము 29వ అధ్యాయం 31వ వచనం. 29వ అధ్యాయం 31వ వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. లేయాను ఎవరు చూడకపోవచ్చు. ఈ రాత్రికాల సమయంలో నిన్ను ఎవరు చూడకపోవచ్చు. నీ బాధ ఎవరికి పట్టకపోవచ్చు. నీ కన్నీరు ఎవరు చూడకపోవచ్చు. నీ రోగం ఎవరికి అర్థం కాకపోవచ్చు. కానీ నువ్వు ద్వేషించబడమే దేవుడు చూస్తున్నాడు. అందుకే ఎదలోని బాధ ఎవరికి తెలుసు, యేసయ్యా నీవే చూచుచున్నావు. నీ ఎదపైన నేను ఓదాగాలని, నీ ఎదపైన నేను ఓదాగాలని, ఒక్కడినే నానయ్యా ఓదార్చే వారే లేరయ్యా. ఓదార్చేవారు. మన దగ్గర రోగం ఉన్నప్పుడు, మనం ఆరోగ్యం బాగున్నప్పుడు ప్రతి వాళ్ళు మన దగ్గర ఉంటారు. మన బట్టలు వేసుకుంటారు, వాళ్ళు మన పక్క కూర్చుని ఇష్టపడతారు. కానీ మనకు వ్యాధి కానీ, ఏదైనా బలహీనత కానీ, ఏదైనా అంటువ్యాధి కానీ మన దగ్గర ఉంది అంటే ఎవడు రాడు మన దగ్గరికి. కొన్నాళ్ళ క్రితము మేము పరిచర్య చేస్తున్న ప్రాంతానికి ఒక సహోదరి వచ్చింది. అక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు అంది, అన్నా మీరు చక్కగా ప్రార్థన చేస్తున్నారు, మా ప్రాంతంలో మీరు ఒకసారి రావాలి అని. ఎందుకమ్మా అన్నాను. అయ్యా నా కొడుకుకి ఆరోగ్యం బాగాలేదు అని. మీరు తప్పకుండా రావాలని అంటే, సరే అమ్మ పలానాడు నేను వస్తానని చెప్పి ఆ రోజు నేను వెళ్ళాను ఆ ప్రాంతానికి. నాకు తెలియదు అక్కడ ఏంటో, మామూలుగా ఆరోగ్యం బాగాలేదంటే జ్వరం వచ్చిందేమో ఏదో అనుకున్నాను. సరే నేను వెళ్ళి ఆ అబ్బాయికి ప్రార్థన చేస్తున్నాను. వాడంటాడు నన్ను చూసి, అన్నా మీరు దూరంగా వెళ్ళండి అన్నా, దగ్గరికి రావద్దంటున్నాడు. ఎందుకు తమ్ముడు ఏంటి ప్రాబ్లం అంటే, ఈ నన్ను తీసుకుపోయిన ఆమె చెప్పలేదు కానీ వాడు చెప్పాడు. ఏమని? అన్నా నాకు హెచ్ఐవి వచ్చిందన్నా, నాకు ఎయిడ్స్ వచ్చింది, మీరు నా దగ్గరికి రాకండి. నా దగ్గరికి మా స్థానిక సంఘ కాపరి కూడా వచ్చి నన్ను ముట్టుకొని ప్రార్థన చేయట్లేదన్నా. ఆ గడప దగ్గర నుండే ఆ కొబ్బరి నీళ్ళు, అదేంటిది వాటర్లో కొబ్బరి నూనె పెట్టి ఇట్లా చల్లి వెళ్తున్నారు, ఎవరు నా దగ్గర రావట్లేదన్నా. మీరేమో దగ్గరికి వస్తున్నారు, మీరు దూరం ఉండన్నా.
6.5 అడుగులు అజన్పోడు వాడు. మంచం మీద పడుకుంటే అది పెద్ద మంచం, ఇంకా కాళ్ళు ఫీట్ బయట ఉన్నాయి. ఇలా అయిపోయాడు మనిషి. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ ఊళ్ళో వాడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అమ్మాయిని. ఎప్పుడైతే వీనికి రోగం వచ్చిందని ఆ అమ్మాయికి తెలిసిందో సడన్గా ఆపేసింది. అంతకాలం బాగున్న ఆ అమ్మాయి వాడిని వదిలేసి వెళ్ళిపోయింది. బంధువులు ఇంటికి రావడం మానేసినారు. వాళ్ళ అమ్మ మాత్రమే దగ్గరుండి సేవలు చేస్తుంది. నేను అన్నాను, తమ్ముడు ఎవరు చూడకపోయినా యేసుక్రీస్తు సజీవుడు తమ్ముడు. ఆయన నిన్ను చూస్తాడు, ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నీ దగ్గరికి వస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నీ ఎముకలను ముడతాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు అని అన్నాడు. అవునా అన్నా, నిజమా? అవును తమ్ముడు, యేసుక్రీస్తు ప్రేమించే దేవుడు. నీ బాధను ఎవరు చూడకపోవచ్చు అన్నా. రాత్రంతా పక్క ఎముకలు గుంజుతాయి అన్నా, రాత్రంతా నిద్ర పట్టదన్నా. నీకు బాధ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయి తమ్ముడు అని చెప్పాను. వాడు ఆ మాట తెలుసుకొని ప్రతిరోజు రాత్రి 2-3 గంటలు మాట్లాడాడు నాతో. నా కొత్తగా పెళ్ళైంది అప్పుడే. వాడు ప్రతిరోజు ఇప్పుడు 12 గంటలు ఫోన్ చేసాడు, వాడు నిద్ర పట్టింది. ఒకటే మాట, అన్న ప్రార్థన చేయన్నా. ప్రార్థన చేసిన తర్వాత అన్న ఏం చేస్తాడన్నా, అన్న ఇట్లు నొప్పి పెడుతుందన్న. కానీ నాకేంటంటే మనలో వాడు ప్రభువుని చూస్తున్నాడు. అలా కొంతకాలం గడిచింది. యేసుక్రీస్తు వారిని స్వస్థపరిచినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ లేయ గురించి రాయబడింది బైబిల్లో. లేయ ద్వేషింపబడుట యెహోవా చూసినాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తును తెలియని వారు ఇక్కడ ఉండొచ్చు. ఈ స్వరం ఎంత ప్రాంతం వరకు వినబడుతుందో నాకు తెలియదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు యేసు అంటే ఇష్టం ఉండకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు అంటే మతం కాదండి. వేరే దేశం దేవుడు కాదు, ఆయన సజీవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నువ్వు ద్వేషింపబడ్డ చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు. నువ్వు మాట్లాడితే, నువ్వు పిలిస్తే ఆయన నీ కన్నీరు తోడుస్తాడు. లేయ ద్వేషింపబడుట యెహోవా చూచి ఏం చేసినాడు? ఆమె గర్భము తెరిచినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాట్యముగా మారేనే ఇక నాట్యము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాట్యముగా మారేనే ఇక నాట్యము. నాట్యముగా మారే ఇక నాట్యము చేసేదను. నాట్యముగా మారే ఇక నాట్యము స్తుతి మహిమా హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. స్తుతి మహిమా హల్లెలూయా. స్తుతి మహిమా హల్లెలూయా. గ్లోరీ యేసయ్యకే హల్లెలూయా. స్తుతి మహిమా. ఎవరు మనగునబడదు? హల్లెలూయా. స్తుతి మహిమా యేసయ్యకే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్తాము హల్లెలూయా, హల్లెలూయా. లేయ ద్వేషింపబడుట యేసయ్య చూచినాడు. చాలా మంది క్రైస్తవులై ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలా మంది బల్లలో పాల్గొంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
చాలా మంది వాక్యము ధ్యానించే వాళ్ళు, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు, ఆరాధనకు వెళ్ళే వాళ్ళు ఇంకా ఆత్మహత్య చేసుకుంటున్నారు. కారణం అవిశ్వాసం. అంటే దేవుడు చూడట్లేదేమో. ఈ మధ్యన ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది. కొన్ని ప్రాంతాలకు వెళ్ళడం, ఆ వాటర్ పడక, ఆ వాతావరణాన్ని బట్టి నాకు గొంతు చాలా ప్రాబ్లం అవుతుంది. మీరెంతో ఆశపడి వచ్చారు, పాటలు పాడుతాడు సీనన్న, అన్ని పాటలని దాదాపు ప్రయత్నం చేస్తున్నాను. అంతకుముందుకు ఒకసారి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంది. అమ్మ ప్రార్థన చేస్తాను, తన సమస్య చెప్పింది. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి అంటే అదన్నా ఎక్కడ పడితే అక్కడ తంతుండన్నా, బాగా కొడుతుండు అన్నా, ఈరోజు ఒక పని చేయాలనుకుంటున్నాను నేను. ఏంటమ్మా? ఆమె అంటుంది, ఈరోజు నేను నా భర్తను చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతానన్నయ్య అంది. అన్నాను, అమ్మా తప్పు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి, విశ్వాసం ఉంచు. నీ కన్నీళ్లు చూస్తున్న దేవుడు మౌనంగా ఉండడు. ఇంకెప్పుడు అన్నయ్య నన్ను చంపేస్తున్నాడు. నేను నమ్మ నీకు ఓర్చుకోలేకపోతే కొంతకాలం మీ తల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. నువ్వు అతన్ని చంపితే నేరస్తురాలు అయిపోతావు. నువ్వు జైలుకి వెళ్ళిపోతే పాప అన్నది అవుతుంది. నువ్వు చేస్తున్న పెద్ద తప్పది. దేవుని పిల్లల చేయకూడదమ్మా, చంపకూడదు, అలాగే చనిపోకూడదు. నీకోసం యేసయ్య ఉన్నాడు. నువ్వు ద్వేషింపబడుట ఆయన చూస్తాడమ్మా. నువ్వు అలా చేయకూడదమ్మా. ఒక అర్ధగంట సేపు ఇలా మాట్లాడిన తర్వాత అప్పుడు నెమ్మదికి వచ్చి ఆ లాస్ట్కి అంది, అన్నయ్య నేనేం చంపనులే అన్నయ్య అంది. నాకు భయం, అసలే ఫోన్ కాల్స్ రికార్డింగ్ అవుతాయి. ఆమె ఏదైనా చేసి జైలుకి వెళ్ళిపోతే ఎవరితో మాట్లాడింది వాడు అక్కడ ఫోన్ కాల్ ఇస్తే పలాని పాస్టర్తో మాట్లాడిందంటే అందులో నా పేరు కూడా వస్తుంది. నాకు టెన్షన్. అమ్మా నువ్వు అలా చేయొద్దు తల్లి, ఎప్పుడు అలాంటి పని చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె అంది, అన్నయ్య మీరేం బాధపడకండి, నేను అలా ఏం చేయనులే అన్నయ్య అన్నలే. నాకు నెమ్మదిగా నిద్రపోయాను నేను ఆ రాత్రి. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, వారి జీవితంలో చాలాసార్లు లేయా పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఇంకా సజీవంగా కొనసాగించడానికి భయపడుతున్నారు. కొంతమంది పెళ్ళి అయ్యే విషయంలో అవస్థలు పడి ఆత్మహత్యలు చేసుకున్నారు. పెళ్లి కాక, సంబంధాలు రాక, వచ్చిన సంబంధం నిలబడక, లేదు పెళ్లి అయిన తర్వాత కాన్పు కాక చాలా మంది వేదన పడుతున్నారు. వాడంటాడు పిల్లలు కాకపోతే ఇడిచిపెడతానని చెప్తాడు. ఇలా మగవాళ్ళు బాధపడుతున్నారు, ఆడవాళ్ళు బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు. సమస్య ఏదైనా హృదయము ముక్కలైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. అది కొంచెం చూడండి. హల్లెలూయా. దేవుడు కాపాడు వరకు ఓపిక పట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బెత్లెహేంలో ఒక స్త్రీ ఉంది. కొంచెం కరువు వచ్చిందని తన భర్తని, తన 2 కుమారులను తీసుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికి? మోయాబుకు తీసుకొని వెళ్ళిపోయింది. కారణం ఇక్కడ ఆహారం లేదు, ఇక్కడ నీరు లేదు, ఇక్కడ ఉంటే చనిపోతామని. బెత్లెహేంలో ఉన్న వాళ్ళందరూ బ్రతకట్లేదా? చాలా మంది గమనించండి. దైవజనునిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చిన్న చిన్న విషయాలకి మీ స్థానిక సంఘాలని, మీ స్థానిక సేవకులను వదిలిపెట్టి మీరు ఎక్కడికో వెళ్ళకండి. సాధ్యమైనంత వరకు సంఘముతో అనుసంధానంగా, సంఘముతో అంటుకట్టపడి ఉండండి. 10,000 రూపాయలు వచ్చే కాడ 8,000 వచ్చినా పర్వాలేదు, సంఘముతో ముడిపడి ఉండండి. మీరు దీవించబడతారు. మీ స్థానిక సంఘ కాపాడండి. దైవజనుడు మళ్ళీ నీకు దొరకడు. కాబట్టి ఆ స్త్రీ ఏం చేసింది అంటే, ఆ కుటుంబాన్ని తీసుకొని మోయాబుకు వెళ్ళి అనుకుంది, నేను బాగా డెవలప్ అయిపోతానేమో, సంపాదిస్తానేమో అని. కానీ సమస్తము కోల్పోయింది. 2 కొడుకులు చనిపోయినారు, భర్త కూడా చనిపోయినాడు. వాక్యంలో రాయబడింది, దేవుడు బెత్లెహేమును మరలా దర్శించెను. హల్లెలూయా. దేవుడు మరిచిపోవటకు అన్యాస్తుడు కాదు. ఈ ఒక్క దినము శ్రమ చూసి, కొన్నిసార్లు ఈ వేదన చూసి తట్టుకోలేక చాలా మంది విశ్వాసంలో పడిపోతున్నారు, సంఘాలను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు.
వాక్యాన్ని మర్చిపోతున్నారు. అమ్మో యేసయ్యలో ఉంటే ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నామండి, మేము ఈ వేదన తట్టుకోలేకపోతున్నాము. కానీ రాత్రికాల సమయంలో దేవుడు నువ్వు ద్వేషింపబడుట ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మే దాదాపు జూన్లో మరొక కొత్త పాట రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేయండి. ఆమెన్. మీకోసము పల్లవి పాడతాను. వచ్చేటప్పుడు బర్నబాస్ గారు చెప్తున్నారు, నా పాట పాడండి. నిన్ను పాడనా నా కోటవే నీవని కొనియాడనా కొనియాడనా. రాజువు నీవని నిన్ను పాడనా నా కోటవే నీవని కొనియాడనా. రాజువు నీవని నిన్ను పాడనా నా కోటవే బంధమైన గుండెల్లో ఉన్నావే, రాగమైన పాటల్లో ఉన్నావే. బంధమైన గుండెల్లో ఉన్నావే, రాగమైన పాటల్లో ఉన్నావే. రాజువు నీవని నిన్ను పాడనా నా కోటవే నీవని కొని. హల్లెలూయా, గట్టి చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేయా ద్వేషింపబడ్డ చూసిన దేవుడు. ఒకప్పుడు మీరు నన్ను చూస్తే మీరు చాలా బాధపడతారు. మరణంలోనికి వెళ్ళాను, అనేక రోగాల చేత పీడించబడ్డాను, నాకు రాని బలహీనత లేదు, అనారోగ్య సమస్యలు, చనిపోతానని డాక్టర్లు కూడా చెప్పినారు. నిందలు భరించాను, కన్నీళ్లు భరించాను, ఒక పిచ్చులాగా రోడ్ల పండి తిరుగుకుని దేవుని స్తుతించేవాడిని. అయితే దేవుడు, నేను ద్వేషింపబడ్డ దేవుడు చూసినాడు. నాకు ఆ వాక్య భాగం ధ్యానించినప్పుడు ఎంతోమంది జీవితాలు వేదన పడుతున్నాయి. దేవుడు మాత్రము వాడిని చూస్తున్నాడు. సరి అయిన సమయం వచ్చినప్పుడు, హల్లెలూయా, సరి అయిన సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నిన్ను అవమానపరిచిన వారి ముందు, నిన్ను హేళన చేసిన వారి ముందు, నిన్ను చూసి నవ్విన వారందరి ముందు దేవుడు నిన్ను తెలుసా ఇలా దీవిస్తాడు. హల్లెలూయా. ఎత్తుకుంటాడు ఆయన. అందుకే అంటాడు దావీదు, నా శత్రువుల అందరి ఎదుట నాకు భోజనం సిద్ధపరచువాడవు నీవే. దేవా, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవేనయ్యా. నాకు ఈ బంగారం దేవుడు కాదు, ఈ కోట నాకు దేవుడు కాదు, నీవే నా దేవుడు. 63వ కీర్తనలో ఉంటాడు, వేకువ జామున దావీదు దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన బలమును ఆయన ప్రభావమును చూడవలనని ఆశపడ్డాడు. ఏ వైపు చూసినా ఆశలు ఉండవు. మనుషుల వైపు చూస్తే ఏమొస్తుంది? అవమానాలు కలుగుతాయి, వేదన కలుగుతుంది, ఇంకా కన్నీరే. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఎంత భయంకరమైన వ్యక్తులు అంటే, మనతో ఒకలాగుంటారు, మన వెనకాల ఒకలాగా. ఇది అందరూ తెలుసు, కానీ అనుభవిస్తున్నప్పుడు అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది.
వెలివేయబడ్డప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఆమేన్. యేసుక్రీస్తు ఒక ప్రాంతంలో బోధించి ఆయన కొండ దిగి వస్తున్నప్పుడు ఆయన ఊరిలోనికి వచ్చినప్పుడు అక్కడ ఒకడు ఎదురవుతాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఎవరైనా చదవగలరు దయచేసి. ఆయన కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, గమనిస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. అమ్మా లాస్ట్ లో ఉన్న వారు వినాలి వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బంధము లేదు, ఏ బలము లేదు, ఏ ఆశ లేదు. కొన్నిసార్లు బంధాలన్నీ దూరం అయిపోతాయి. వీడంటాడు, అయ్యా నీకు ఇష్టమైతే, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయయ్యా. ఎవడు ఈ మాట, ఆయన అనేక ప్రాంతాలు సంచరించినాడు కదా, ఎవడు ఈ మాట చెప్పలా. ఒక్కడు కూడా వీడు మాట్లాడిన పదాన్ని వాడలేదు. అయ్యా నన్ను బాగు చేయమన్న వాళ్ళు ఉన్నారు, అయ్యా నన్ను బ్రతికించమని వాళ్ళు ఉన్నారు, అయ్యా నాకు స్వస్థపరచమని అన్న వాళ్ళు ఉన్నారు. కానీ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయయ్యా, ఈ మాట ఎవడు అడగలేదు ఆయన్ని. అక్కడ ఉన్నవారు కూడా దాదాపు ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అంటే, వాడు తెలియని వారి గురించి, తెలిసిన వాళ్ళకి తెలుసు వాడు ఎందుకంటున్నాడు అలా. చెల్లెలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు ఎందుకంటున్నాడు వాడు మాట తెలుసా? బైబిల్లో రాయబడింది, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా. పాత నిబంధన ప్రకారము కుష్ఠవ్యాధి వచ్చిన వాడు పాలము వెలుపలికి వెళ్ళిపోవాలా, ఏ బంధము లేదు. ఇంకా భార్య దగ్గరికి పోకూడదు, పిల్లలు దగ్గరికి పోకూడదు. వాడు ఎవరికి ఇష్టం లేని వాడిగా మారిపోయినాడు. కుష్ఠవ్యాధి రాకముందు వాడిని ప్రేమించినారు. వాడి స్నేహితులు, వాడి బంధువులు, వాడి పిల్లలు రోజు దారింట అలా చూస్తే వాడి భార్య అనగా వెళ్ళిపోతుంది, బంధువులు వెళ్ళిపోతారు, అందరూ చూస్తూ వెళ్ళిపోతారు. కానీ ఎవడు కూడా వచ్చి ఒక్క మాట మాట్లాడిన వాడు లేడు. కారణం కుష్ఠవ్యాధి ఉంది, పాపం. అందుకే అంటాడయ్యా, నేను ఎవరికి ఇష్టం లేని వాడిగా మారిపోయినాను. నా భార్యకి కూడా నేనంటే ఇష్టం లేదయ్యా. ఒకప్పుడు ఇష్టమే అందరికీ, నా పిల్లలకి నేనంటే ఇష్టం లేదు, వాళ్ళని ఎంతో ప్రేమగా పెంచాను. కానీ ఇప్పుడు నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు. కారణం ఏంటి తెలుసా? నా దగ్గర వాసన వస్తుంది. ధర్మశాస్త్ర ప్రకారం నా దగ్గరికి రాకూడదు. అందుకే అంటాడు, అయ్యా నాకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావయ్యా. ఎవరికి ఇష్టం లేనివన్నయ్యా, ఎవరికి ఇష్టం లేనివన్న నేనా? అప్పుడు అంటాడు ఆయన, ఫస్ట్ ఇష్టం అని చెప్పినాడా? ఏం చేసినాడు? అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ఫస్ట్ ముట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. మాటలు చెప్పాలా, నువ్వు నాకు ఇష్టమైన. ఫస్ట్ ఏం చేసినాడు చెప్పండి? ఏం చేసినాడు? ఫస్ట్ ముట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫస్ట్ ముట్టుకున్నాడు. వాడు ద్వేషించబడినప్పుడు, వాడు వేదన పడినప్పుడు, వాని దగ్గర వాసన వచ్చినప్పుడు యేసయ్య వాడిని ముట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు చెప్పినాడు, నాకు ఇష్టమే, నువ్వంటే నాకు ఇష్టం. ఆమేన్. నీ దగ్గర వాసన వచ్చినా నువ్వంటే నాకు ఇష్టం. ఎవరు నిన్ను ఇష్టపడకపోయినా నువ్వంటే నాకు ఇష్టం. రాత్రికాల సమయంలో నేను ఎవరు ఇష్టపడకపోవచ్చు, మీ కుటుంబాల్లో, మీ బంధువులలో. కారణం కొన్నిసార్లు మన పాపమై ఉండవచ్చు, మన బలహీనతలే ఉండవచ్చు.
సువార్తలో, లూకా సువార్తలో ఒక స్త్రీ, బైబిల్ రాయబడింది, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ యేసు ఆ ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని ఏం చేసింది? అత్తరు సేరన్నర అచ్చా జటామాంస తీసుకొని వచ్చి ప్రభు పాదములకు పూస్తూనే ఉంది. హల్లెలూయా. బాగా ఏడ్చి పాదాలు కడిగింది. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధపరిచి ఆమెను పంపిస్తున్నాడు. ఇంకా పాపమంతా విడిచిపెట్టింది. ఆమె జీవితంలో వెలివేయబడ్డ జీవితం లేదు. ఇంకా ఎవరైతే ఆ ఇంటిలో యేసుక్రీస్తును పిలిచినాడో, ఆహ్వానించినాడో, ఆ పరిసైడు చూస్తున్నాడు, ఎంత భయంకరమైన వ్యక్తి ఈమె, ఆయన పాదాలు ముట్టుకున్న ఏమనట్లేదే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఆమె ద్వేషింపబడుట చూసినాడు. ఆమె పాప జీవితాన్ని చూసి ఆమెను క్షమించినాడు, ఆదరించినాడు. ఆ పాదాలకు అత్తరు పూసి వెంట్రుకలతో ఇట్లా తూడ్చి ఆమె త్రోపక్కనట్టు వెళ్ళి జీవితాన్ని మార్చుకుంది. హల్లెలూయా. ఆమె ఇంటికి ఎవరైనా వ్యభిచారానికి వస్తే చెప్తుంది, ఇకను ఆ పాపము చేయను, నేను నా జీవితానికి యేసే యజమానుడు, నా జీవితంలో ఇంకా నేను లేను, యేసయ్య ఉన్నాడు. ఎవడు నా ఇంటికి వ్యభిచారానికి రాకూడదు. ఎందుకంటే నా పాపములో ఉన్నప్పుడు, నేను ద్వేషించబడినప్పుడు, వెలివేయబడినప్పుడు నన్ను ప్రేమించిన వాడు ఎవడూ లేడు. ఉన్నారంటే అది యేసుక్రీస్తు మాత్రమే. నాకు ప్రభువును స్తుతించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు ఎంత కృతజ్ఞత ఉండాలి. దేవుడి స్థాయిలో ఉంచినాడు. ఒకప్పుడు ఒక పాట రాశాను, రాబోతున్న పాట. హల్లెలూయా. ఆ పాటలో నాకు అనిపించింది, ప్రభువా, బైబిల్లో రాయబడింది, మార్కు సువార్తలో గమనించినప్పుడు ఆయన ఒక కట్టబడిన గాడిదను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కట్టబడిన గాడిదను చూసినాడు. ఆయన అంటాడు, ఆ గాడిదను తోలుకొని రండి అన్నాడు. అంతకుముందు ఆ గాడిదను ఎవడు విడిపించలేదు. ఆ గాడిదని ఎవడు కూడా కూర్చునిలేదు. అది కట్టబడిందని బైబిల్ రాయబడింది. నాకు అనిపించింది, ప్రభా, నేను కూడా నాయన గాడిదలంటి వాడినే ప్రభా. గాడిదనయ్యా ఘనతలు నాకెందుకు, న్యాలెందుకు, గాడిదనయ్యా ఘనతలు నాకెందుకు, నీ దాసుడనయ్యా ధనధాన్యాలెందుకు, నా పైన నీవు కూర్చుంటే చాలయా, నా పైన నీవు కూర్చుంటే చాలయా, ప్రతి చోట నిన్ను మోసుకొని పోదు అయ్యా, ప్రతి చోట నిన్ను మోసుకొని పోదు అయ్యా, నీ మాటలే చాటేదా, నీ పాటలే నే పాడేదా, నీ మాటలే నే చాటేదా, నీ పాటలే నే పాడేదా. యేసయ్యా నేను నిన్ను మోసే గాడిదను, నా యజమానుడా నీకు పని చేసే దాసుడను. యేసయ్యా నేను నిన్ను మోసే గాడిదను, నా యజమానుడా నీకు పని చేసే దాసుడను. నీ మాటలే నే చాటేదా, నీ పాటలే నే పాడేదా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాధ్యమైన తొందరగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఇష్టపడుచున్నాను, నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ భార్య కంటే, అందరికన్నా నిన్ను ఇష్టపడుచున్నాను. నేను నిన్ను దీవిస్తాను. నువ్వు నా దగ్గరికి రా. నువ్వు పాపాన్ని విడిచిపెట్టినట్లయితే, నీ మనసును మార్చుకున్నట్లయితే నిన్ను దీవిస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందం ఉంటుంది. ఎట్లా ప్రేమిస్తున్నారు వాళ్ళు? ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక రకంగా,
వాడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందరూ బాగున్నారు, రోగం వచ్చింది, వాడిని తీసుకుని వెళ్ళి అక్కడ పడేస్తున్నారు. దానికి కారణం ధర్మశాస్త్రం కూడా వాడిని వెలివేయాలి. అందుకే మనము చక్కని పాట మొన్న రిలీజ్ అయింది, అయ్యగారు వెనకటి చెప్తున్నారు పాట పాడబడి, హల్లెలూయా హల్లెలూయా. మనకు వాక్యం కంటే ఎక్కువ పాటలే అవుతున్నాయి. హల్లెలూయా. అందమైన జీవితం రంగుల గాలిపటం, అందరి కన్నుల ముందు అందంగా ఆడును. అందమైన జీవితం రంగుల గాలిపటం, అందరి కన్నుల ముందు అందంగా ఆడును. ఆధారమైన దారం అంటూ ఉన్నంత వరకేగా, ఆధారమైన దారం అంటూ ఉన్నంత వరకేగా. తెగకమానునా తెగినంకాగునా, అది తెగకమానునా తెగినంకాగునా. ఎక్కడో కొమ్మకు చిక్కుకుని చినుగులు, ఎక్కడో కొమ్మకు చిక్కుకుని చినుగులు. రంగులే మాయే రంగులే మాయే, చెంగులే మాయే కాని రంగులే మాయే. రంగులే మాయే రంగులే మాయే, చెంగులే మాయే కాని రంగులే మాయే. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులా, విడిచి వెళ్ళే గూడుకు. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులా, విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని రంగులు. హల్లెలూయా. ఆనందం ఈ లోకముకేమి తెలుసయ్యా, హల్లెలూయాలోని ఆనందం. దూషణ గావించి హేళన చేసిన, చెడ్డ మాటలు బూతులు తిట్టేవాళ్ళు రోడ్డు పడి వెళ్తుంటే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాడు వస్తున్నాడు, హల్లెలూయాడు పోతున్నాడు. అందుకే హల్లెలూయాలోని ఆనందం లోకముకేమి తెలుసయ్యా, యేసయ్యలోని పరమానందం ఈ లోకముకేమి తెలుసయ్యా. అదే ఓడిని తీసుకొని దేవుడు హల్లెలూయా మినిస్ట్రీస్ గా మార్చినాడు. ఆమేన్. హల్లెలూయా. నడాపాటు ప్రపంచవ్యాప్తంగా మీలాంటి వారందరూ పాడుకొని ఆయనను ఆరాధించడానికి అవి తోడ్పడుతున్నాయని నేను ఎంతో సంతోషపడుతున్నాను. దూషణ గావించి హేళన చేసిన మానవ హృదయం నిన్ను ప్రేమించుట. దూషణ గావించి హేళన చేసిన మానవ హృదయం నిన్ను ప్రేమించుట. నా మనసే నిన్ను కొనియాడెను, నా మనసే నిన్ను కొనియాడెను. దావీదు వలెనే పరవశించి ధైర్యముతో నిన్ను ఆరాధింతును. దావీదు వలెనే పరవశించి ధైర్యముతో నిన్ను ఆరాధింతును. పరవశమే ఆమేన్. పరవశమే పరవశమే అయ్యా, పరవశమే నాలో పరవశమే అయ్యా, పరవశమే నాలో పరవశమే. హల్లెలూయాలోని ఆనందం లోకముకేమి తెలుసయ్యా. హల్లెలూయా. అవహేళనగా చేయబడుతున్నావో ఒక సమయంలో అవి నీకు కనబడవు. మా ప్రాంతంలో
మేము ప్రార్థన చేసుకొని భయపడే వాళ్ళం. ఇప్పుడు రాత్రంతా పాటలు పెట్టి బాక్సులు పెట్టినా ఎవరు ఏమనరు. ఆ కాలం పోయింది. దేవుడు దాన్ని మార్చినాడు. నీ జీవితంలో కూడా వ్యతిరేకతలను దేవుడు మారుస్తాడు. కన్నీటిని నాట్యముగా మారుస్తాడు. ద్వేషమును మారుస్తాడు. ఆశీర్వాదకరముగా చేస్తాడు. చక్కటి మాట, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనందరినీ చూస్తున్నాడు. ఆయన నీ ఆరాధనను చూస్తున్నాడు. ఆరాధన అంటే గొప్ప స్వరముతో కాదండి, సంపూర్ణమైన బలముతో, పూర్ణ ఆత్మతో, మనస్సు నిండా నీకు వచ్చినట్టుగా దేవుని స్తుతించితే అదే ఆరాధన. ఆ విధముగా నువ్వు ఆరాధించినట్లయితే నీ దేవుడు నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టాడు. నిన్ను బలపరుస్తాడు, స్వస్థపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు. అలాంటి కృప మనందరికీ తోడై ఉండును గాక. అలాగే చెప్పబడిన ఈ మాటలన్నీ దేవుడు మన హృదయంలో దీవించి ఫలింపు చేయును గాక. ఆమేన్.